హలో అండి. ఈరోజు మా వారు నేను కలిసి పలాస వెళ్తున్నామండి. మా వారి చేతిలో టీవీ ఉంది. అది మా ఆడపడుచు వాళ్ళకి తీసుకొని వెళ్తున్నాము. మా ఆడపడుచు వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పారు. మేము వెళ్ళాల్సింది సోంపేట, కానీ పలాస వరకు ట్రైన్ మన వందే భారత్ వెళ్తుంది. అక్కడే స్టాప్ ఉందండి. సో అక్కడ దిగి వేరే ట్రైన్ వెళ్ళాలి. సో మేము ఎప్పటి నుంచో వందే భారత్ వెళ్దాం అనుకుంటున్నాము, కానీ మా ఇద్దరికి టైం దొరక ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు అనుకోకుండా వందే భారత్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. సో టికెట్స్ అయితే బుక్ చేసామండి. ఇంకా ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. మా వారికి నేను హెల్ప్ చేస్తానంటే వద్దు అనేసారు. అందుకే మళ్ళీ అడగలేదు, మళ్ళీ అక్కడ హెల్ప్ చేయమంటారేమో అని. నేను లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మా వారు చూస్తున్నారు సీట్ ఏది వచ్చిందా అనేది. వెళ్ళామండి. మొత్తం ట్రైన్ ఫస్ట్ టైం కదా ఎక్కడము. ఇంకా వీడియోస్ షూట్ చేస్తున్నాను. మా టీవీ అయితే అదిగోండి అక్కడ పైన పెట్టేసాము, మాకు విజిబుల్గా ఉండాలని చెప్పి, సేఫ్టీగా ఉంది. యాక్చువల్లీ అండి ఇక్కడైతే ఎలక్ట్రానిక్ ఏది పట్టుకెళ్ళకూడదంట ట్రైన్లో. మాకు ఆ విషయం తెలియదు. ఎలక్ట్రానిక్ పట్టుకెళ్తే ఏదో రెసిప్ట్ ఏదో తీసుకోవాలంట, బిల్ పే చేసి. సో మాకు అది తెలియక వందే భారత్లో తీసుకెళ్ళిపోయాము. మాకు కూడా ఎవరు అడగలేదండి, కానీ వేరే ట్రైన్స్లో ఏదైనా సరే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ తీసుకెళ్తే వెళ్ళాలంట. ఇక్కడైతే కాళ్ళు పెట్టుకోవడానికి స్టాండ్ ఇచ్చారండి. నాకు తెలియక కుట్టు మిషన్లో కుట్టుకుంటున్నాను. అదైతే గట్టిగా పెడితే లాక్ అవుతుంది, అప్పుడు కాలు పెట్టుకోవాలి. ఇదైతే మనకి సామాన్లు పెట్టడానికి ఒక షెల్ఫ్ ఇచ్చారండి. ఇంకా వెళ్ళగానే ఇంకా డైరీ మిల్క్ తింటావా అని చెప్పి ఇంట్లోనే ఒక డైరీ మిల్క్ తీసిచ్చి ఇదిగో తిను అని చెప్పేసి ఇచ్చారు. స్టార్ట్ చేసేసాం మేము అప్పుడే తినడానికి. సో అదండి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఒక అబ్బాయి వచ్చేసి ఇద్దరికి 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. తర్వాత ఒక న్యూస్ పేపర్ ఇచ్చారు. నేను తెలుగు పేపర్ అడిగానండి, కానీ అతను ఇంగ్లీష్ ఇంకా ఒరియా పేపరే ఉంటుందని చెప్పారు. సో ఇంగ్లీష్ పేపర్ తీసుకొచ్చి మా ఆయన ఏదో చదివేస్తున్నారు. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిన వెంటనే మా ఆయన ఇంకా స్పీడ్ ఎంత ఉందో చూద్దామని చెప్పేసి ఫోన్లో స్పీడ్ ఆన్ చేసేసారు. స్టార్టింగ్లో అయితే 105, 106 చూపించింది. ఇంకా తర్వాత స్పీడ్ పెరిగే కొద్దీ కూడా ఇంకా స్పీడ్ పెరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పలాస వరకు అంటే మధ్యలో 2 స్టాప్లే ఉన్నాయండి. విశాఖపట్నంలో స్టార్ట్ అయితే విజయనగరం, శ్రీకాకుళము, పలాస అండి. మధ్యలో 2 స్టాప్లే ఉన్నాయి. ట్రైన్ అయితే అంత కంఫర్ట్గా ఉంది. మాకైతే టికెట్ కాస్ట్ ఈచ్ 780 రూపీస్ పడిందండి. సో ఇద్దరికి కలిపి 1800 దగ్గర పడిపోయింది. 1700, 1800 మధ్యలో. సో ఎలా అయినా స్టార్ట్ చేసాం. ఈలోపు టీటీ వచ్చారండి. అతను సూట్ బాగుంది అనుకున్నాను. ఈలోపు వీడియో తీయడానికి వద్దని ఇస్తున్నారు, సిగ్గుపడిపోతున్నారు. ఇంకొక అబ్బాయి వచ్చారు. ఇతను స్నాక్స్ ఏవో ఇచ్చారండి. ఇది టికెట్ తీసుకున్నప్పుడే ఉంటుందంట ఆప్షన్, స్నాక్స్ కావాలా వద్దా అనేది. మా ఆయన ఒకటి పెట్టారంట. సో స్నాక్స్ ఏమొచ్చాయో చూస్తున్నాను. ఇదేదో ఫుల్ మకానా ప్యాకెట్ ఒకటి ఉందండి, ఫ్రై చేసి ఇచ్చినట్టున్నారు. ఇంకోటేమో ఇది సమోసా అనుకుంటాను. ఎస్, యా, ఆలు సమోసా ఒకటి ఇచ్చారండి. ఇంకోటి వచ్చేసి మన మ్యాంగో జ్యూస్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఇంకా ఇది కాఫీ టీ అంటండి. నాకు తెలిసి మిల్క్ పౌడర్ అనుకుంటా. మేబీ డికాషన్ కానీ లేకపోతే వాటర్ ఏదైనా ఇస్తారేమో, దాంట్లో మనం మిక్స్ చేసుకొని తాగాలి. తర్వాత వచ్చేసి ఇది ఒక చాక్లెట్ అండి. ఇవి ఇచ్చారు స్నాక్స్ కింద. తాగడానికి స్ట్రా ఒకటి, ఇంకా సమోసా కోసం టమాటా కెచప్ ఒకటి ఇచ్చారు. ఇది హ్యాండ్ శానిటైజర్ అండి. హ్యాండ్ శానిటైజర్ ఒకటి ఇచ్చారు. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత తుడుచుకోవడానికి ఒక టిష్యూ ఒకటి ఇచ్చారు. ఎంతేనండి. ఈలోపే నేను ఇవన్నీ వీడియో షూట్ చేస్తుంటే మా వారేమో నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి మధ్యలో తీసేసుకుంటున్నారండి. ఇది ఒక పుల్ల ఇచ్చారు. ఈ పుల్లేమో కలుపుకోవడానికి ఏమో మేబీ. నేను వీడియో తీస్తున్నానండి, ఎందుకు తినేస్తున్నారు అప్పుడు అంటే ఒప్పుకోవడం లేదు. అతను తినడం స్టార్ట్ చేసేస్తున్నారు, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఏమో నాకు ఎక్కడ ఇవ్వకుండా తినేస్తారేమో అని చెప్పి నేనే ఫస్ట్ తీశాను. సో ఫస్ట్ అయితే నేను ఫుల్ మకానా ప్యాకెట్ తీసానండి. అందులో చూసాను ఎంఆర్పి 30 రూపీస్ అని ఉంది, కానీ అందులో 30 కూడా లేవు. ఫుల్ మకానా తిన్నాను, బాగానే ఉందండి. ఆ ఫుల్ మకానా కొంచెం ఫ్రై చేసి పుదీనా ఫ్లేవర్తో ఇచ్చారు, బాగుంది అది. ఇంకొచ్చేసి మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ఇవన్నీ జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్లో ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారండి. వాటర్ బాటిల్స్ అన్ని, పేపర్ అని. ఇక్కడ మా ఆయన జ్యూస్ తాగుతున్నారండి. ఫేస్ చూడండి ఎట్లా పెట్టారో, ఏం బాగోలేదేమో. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ 15 మినిట్స్ గ్యాప్లో తెచ్చారు. ఇగోండి ఈలోపు మళ్ళీ అబ్బాయి వచ్చి నేను వీడియో తీస్తుంటే చూస్తున్నారు అబ్బాయి. డికాషన్ కలిపిన వాటర్ అనుకుంటా, షుగర్ అండ్ డికాషన్ వాటర్ ఇచ్చారు. మా ఆయనేమో టీ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఉండు నేను టీ తయారు చేసి నీకు ఇప్పుడు ఇస్తాను వేడివేడిగా అని అన్నారు. ఇంట్లో తయారు చేయమంటేనేమో నువ్వు చెయ్యు అని అంటారు. ఇక్కడేమో
ఇదిగోండి ఇది పాల పౌడరు. అతను నాకు తెలిసి డికాషన్ వేసి ఇచ్చారేమో. అది మేబీ ఒక్క కప్‌కే వస్తదేమో. మా ఆయన 2 కప్పులు కలిపేస్తున్నారు. "నువ్వు ఈ రోజుకో టీ తాగా" అని. నాకైతే టీ అసలు అలవాటు లేదండి. ఏమో ఇతను కలుపుతున్నారు కదా! ఎలా ఉంటదో ఏంటో అని జస్ట్ ఒకసారి టెస్ట్ కోసం అలా కలుపుతున్నారు అంతే. మా ఆయన పుల్ల పట్టుకొని ఏదో కలిపేస్తున్నారండి. సో, అదైతే డికాషన్ టీలా లేదండి. ఏదో వాటర్‌లో పాల పౌడర్ కలిపేసి ఇచ్చినట్టుంది. ఓకే. బట్ ఏదో టేస్ట్ చేయడానికి అది ఒకరికనే ఇచ్చారు. ఒక ప్యాకెట్ ఒకరికేనేమో. మేము 2 షేర్ చేసాము. అది వాటర్‌లో కలిపినట్టుంది. సో, మా ఆయన నాకు టీ ప్రిపేర్ చేసి ఇచ్చాను తాగు అని అంటున్నారు. ఎలా ఉంది అని అడిగాను. ఓకే అంటున్నారు. కానీ నేనైతే తాగేదండి. నాకు ఇచ్చారు. నాకు యాక్చువల్లీ అలవాటు లేదు కదా! సో, నాకైతే అంతగా ఏం నచ్చలేదండి. బట్ ఓకే. వెంటనే మళ్ళీ సమోసా తింటున్నారండి. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు మా ఆయన. మేము అప్పుడే మధ్యాహ్నం బయలుదేరాము. ఫుడ్ తినేసే బయలుదేరాము. అయినా కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి అలా తినేస్తూనే ఉన్నారు. ఇంకా ఇవన్నీ అయ్యేసరికి విజయనగరం వచ్చేసిందండి. కరెక్ట్‌గా 40 మినిట్స్‌లో తీసుకొని వచ్చేసారు. వైజాగ్ టు విజయనగరం అండి. కరెక్ట్‌గా 40 మినిట్సే అయ్యింది. విజయనగరం వచ్చింది. ఈ ట్రైన్ అయితే అండి ఫెసిలిటీస్ అన్నీ కంఫర్ట్‌గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆ పని అయిపోయిందని ఇంకా మనకు అవసరం లేదని చెప్పి మా ఆయన అక్కడ పెట్టేస్తున్నారు. ట్రైన్ అయితే చాలా బావుందండి. కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ. ఈ ఎమర్జెన్సీ టైంలో గానీ లేకపోతే ఓకే ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తే బావుంటది. నెక్స్ట్ ఇంకొక 1 ½ అవర్‌లో శ్రీకాకుళం వచ్చేసిందండి. మేము కరెక్ట్‌గా చెప్పాలంటే పలాస 2 ½ అవర్స్ ఒక వెళ్ళిపోయామండి పలాస. యెస్. ఇది అంటే నార్మల్ ట్రైన్స్ కన్నా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. స్టాప్స్ కూడా ఎక్కువ ఉండవు కదా! ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఏదైనా మనం యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ కాస్ట్ మాత్రం చాలా ఉందండి. అది మాత్రం కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇలా మాట్లాడుతుండగానే శ్రీకాకుళం వచ్చేసింది. ఇంకా మా పలాస స్టాప్ కూడా వచ్చేసింది. అదిగోండి అక్కడ ఏదో బల్బ్ ఎలిగింది. అప్పుడే డోర్స్ ఓపెన్ అవుతాయి. మా స్టాప్ దిగగానే అది మా ఆయన దిగిపోయారు. ఇంకా అక్కడ దిగిపోయాము. డోర్స్ అయితే క్లోజ్ అవ్వవండి. చాలా సేపు ఓపెన్‌లో ఉంటాయి. తర్వాత ఇంకా ఇదే ప్లాట్‌ఫామ్‌కి ఇంకో ట్రైన్ సోంపేట వరకు ఉందని చెప్పి మేము అక్కడే నించున్నాము. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్‌లో వెళ్ళి సోంపేటలో దిగిపోయామండి. సో, ఇదండి మా జర్నీ అయింది. ఇంకా సోంపేట వెళ్ళిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఈ ట్రైన్ అయితే మళ్ళీ మేము ఎక్కమనుకుంటున్నాము. చాలా కాస్ట్ అయితే ఉందండి.